దీని తర్వాత అంటే కొంచెం ఒక 4 అంశాల మీద మాట్లాడుతాను. ఒకటి పార్టీ స్ట్రక్చర్ మీద, ఒక పుష్కర కాలం తర్వాత 12 సంవత్సరాలు తర్వాత పార్టీ స్ట్రక్చర్ ఎలా ఉండాలి. ఇది ఇప్పుడు పెట్టుకుంది కాదు, 2007లో ఇందాక మన తెలంగాణ నుంచి వచ్చిన ఇక్కడ మన భైరబాస సాంబశివుడు మాట్లాడింది 10వ క్లాస్లో చూసి యూత్ వింగ్లో అప్పుడు ఎలా మాట్లాడానో అని స్ఫూర్తి చెంది ఈరోజు మాట్లాడిన సాంబశివుడి మాటల గురించి చెప్తాను. 2008లో అప్పుడే రాజకీయ ప్రస్థానంలో చాలా స్పష్టతతోటి ఎలా నడపాలి యూత్ వింగ్ అని చెప్పి ఒక స్ట్రక్చర్ పెట్టుకున్నాం, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఆ రోజున ఆ స్ట్రక్చర్ని ఒక 12 సంవత్సరాల తర్వాత దాన్ని రియలైజ్ చేయగలిగే అవకాశం నాకు వచ్చింది. సో ఇది అన్ని పార్టీలకు ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ జనసేన, అందుకే నేను 12 సంవత్సరాలు ఎప్పుడు లూజ్గా వదిలేసాను స్ట్రక్చర్. కాంక్రీట్గా ఫిక్స్డ్గా ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ముందు నలగాలి మనుషులు అనుకున్నాను. మన సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు మనతో పాటు ప్రయాణం చేద్దాం అనుకుని నమ్మాలి, వీళ్ళ కోసం నేను ఉండాలనుకున్నాను. ఒక 12 సంవత్సరాల తర్వాత అసలు మిమ్మల్ని జీవితకాలం మేము వదలమని చెప్పిన వాళ్ళందరూ పారిపోయారు, వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరు నన్ను వదలలేదంటే నా జన సైనికులు, మా వీర మహిళలను వదలలేదు. సో మిమ్మల్ని సెంట్రైజ్ చేసే ఈ స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్ గురించి వివరిస్తాను. మూడోది, మీరు బాధ్యతలు వహించబోతున్నారు కాబట్టి మీకు ఐడియాలజీ 7 సిద్ధాంతాలని కొంచెం భారం అవ్వచ్చు వినడానికి, కొంచెం ఓపికగా ఉంటే భవిష్యత్తులో మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దాని మీద ఐడియాలజీ గురించి మాట్లాడతాను. అలాగే వే ఫార్వర్డ్, మిగతా రాష్ట్రాల్లో ఇంత ప్రేమగా వచ్చారు. కర్ణాటక నుంచి సుష్మా శ్రీనివాసన్ గారు వచ్చారు. మిగతా రాష్ట్రాల్లో మనం ఎంత చేయగలం, ఏ మేరకు మనం మద్దతు తెలపగలం, ఒక పక్క స్టేట్కి మనం జనసేన నుంచి ఇక్కడ కూర్చొని ఏం చేయగలం, దట్ విల్ హ్యావ్ దానికి ఒక దారి వెతుకుతాం. అలాగే వే ఫార్వర్డ్లో ఈ అలయన్స్ ప్రభుత్వం, ఎన్డీఏ అలయన్స్ ప్రభుత్వం, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన, ఈ అలయన్స్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ వే ఫార్వర్డ్ ఎట్లాగా, లోకల్ బాడీస్ ఎలాగా, ఆ అలయన్స్ ఏర్పడటానికి వచ్చిన పరిస్థితులు వివరిస్తూ భవిష్యత్తు ఎలా ఉండాలని చాలా స్పష్టంగా మీకు తెలియజేస్తాను.